ఫ్యామిలీలో ఇంతమంది సింగర్స్ కూడా కాదు, ఓన్లీ ఒక తల్లి పిల్లలే. ఓకే, అదే మా అమ్మగారికి సన్మానం చేసేవారు. ఇంతమంది సింగర్స్ ఇచ్చారు మీరు అని ఆవిడని పిలిచి అందరూ స్టేజ్ మీదకి ఆవిడకి షాల్స్ కప్పి సన్మానం చేసేవారు. ఇంతమంది హైదరాబాద్కి సింగర్ని ఇచ్చారండి మీరు అనుకుంటూ. ఒక ఫ్యామిలీ నుంచి సక్సెస్ఫుల్గా ఇంతమంది రావడము అంటే ఆ ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి. స్పెషల్గా ఆడపిల్లల్ని అందరినీ చక్కగా ఇందులో రాణించేలా చేశారు. శ్రీదేవి గారు ఏం పాట పాడతారు? నేను అమ్మ రాజీనామా చిత్రం నుంచి ఎవరు రాయగలరు అమ్మ మీద పాట పాడతా. పాడండి. ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం, అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న అమ్మకి, అమ్మేగా ఆది స్వరం అందుకునే వన్నకి, ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం, అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు, అమ్మ పేగు పెంచుకొనే అంతవాడు అవుతాడు, అమ్మేగా అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని, ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం, శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది, శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది, నూరేళ్ళు నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో, నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో, ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. సూపర్ అండి, సూపర్, చాలా సూపర్గా పాడారు. నెక్స్ట్ రేవతి గారు ఏం పాట పాడదాం అనుకుంటున్నారు? మీనా కదా. ఆడవాళ్ళ మీద పాటలు చాలా కవులు చాలా చక్కగా రాశారు ఎంతో మంది. అందులో మంచి పాట మల్లె తీగ వంటిది మగవ జీవితం, మీనా మీనా చిత్రం నుంచి విజయ నిర్మల గారు. ఆవిడ అప్పట్లో వంద సినిమాలకి డైరెక్టర్, ఆవిడ మంచి హిట్ కదా, ఏకైక డైరెక్టర్ ఆవిడే ఇండస్ట్రీ. భానుమతి గారి తర్వాత లేడీ డైరెక్టర్ భానుమతి అంటే ఆవిడే విజయ నిర్మల గారు. సో ఆవిడ తీసిన సినిమాలు ఆవిడ కూడా ఈ సందర్భంగా భలే గుర్తు చేశారు. భానుమతి గారు కానీ అలాగే విజయ నిర్మల గారు అంటే ఒక లేడీస్కి ఇన్స్పైర్ చేశారు. అలాగా అంటే దర్శకులు లేడీస్ కూడా అవ్వచ్చు అని ఆ టైంలో అంటే నిజంగా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు ఆదర్శం అయ్యారు. ఈ సందర్భంగా చక్కగా గుర్తు చేస్తారు. ఇంట్లోంచి బయటకు వచ్చే సందర్భమే కాదు అప్పట్లో. అవును, వాళ్ళు బయటకు వచ్చి డైరెక్షన్ చేయడం చాలా గొప్ప. డైరెక్షన్ అంటేనే ఛాలెంజింగ్ కదా, అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళ చేతుల్లో పంపించిన, అది విమెన్ అన్నిటిని హ్యాండిల్ చేయడం, పైగా ఆవిడే మళ్ళీ కథానాయక పాత్రలు పోషిస్తూ అనేది అసలు ఆ గట్స్ ఉండాలి. నాకు నచ్చిన లేడీ అయితే కనుక భానుమతి. అన్ని రకాలుగా ఆవిడ ఒక రైటరు ప్లస్ యాక్టరు, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టరు, సింగరు, 5 రకాలుగా భానుమతి గారు లేడీ. ఆవిడ అవార్డ్స్ వచ్చాయి నాకు, భానుమతి అవార్డ్స్ వచ్చారు నాకు. లక్కీ మీరు. గారు పాడిన పాట